అదేంటి నా పక్క పేషెంట్స్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు, నాకు ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సరే కదా అని చెప్పి ఒక పేషెంట్ నన్ను వచ్చి రీసెంట్గా అడిగారు. అందరూ పేషెంట్స్కి ఒకటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పనిచేస్తుందా అంటే ఇప్పుడు ఆన్సర్ చేంజ్ అయింది. ప్రెసిషన్ ఆంకాలజీతో ట్రీట్మెంట్ కూడా పర్సనలైజ్డ్గా ఉంటుంది. ప్రెసిషన్ ఆంకాలజీ అంటే ప్రతి పేషెంట్ క్యాన్సర్ని డీటెయిల్గా అనలైజ్ చేసి వాళ్ళకి బెస్ట్ సూటబుల్ ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ కాదు. డాక్టర్స్ ట్యూమర్ జీన్స్ని, మ్యుటేషన్స్ని మరియు బయోమార్కర్స్ని టెస్ట్ చేసి క్యాన్సర్ బిహేవియర్ని అర్థం చేసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని టార్గెటెడ్ థెరపీ లేదా స్పెసిఫిక్ డ్రగ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్కి 2 పేషెంట్స్కి సేమ్ క్యాన్సర్ టైప్ ఉన్నా ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళలో జెనెటిక్ చేంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ అప్రోచ్ వల్ల ట్రీట్మెంట్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, అన్నెసెసరీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, పేషెంట్కి బెటర్ అవుట్కమ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో కూడా ప్రెసిషన్ ఆంకాలజీ గ్రాడ్యువల్గా పాపులర్ అవుతుంది, ఎస్పెషలీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ సెంటర్స్లో. జెనెటిక్ టెస్టింగ్ మరియు అడ్వాన్స్ డయాగ్నోసిస్ వల్ల ఈ ట్రీట్మెంట్ పాసిబుల్ అయ్యింది. ప్రెసిషన్ మెడిసిన్ వల్ల ట్రయల్ అండ్ ఎర్రర్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది, డైరెక్ట్గా ఎఫెక్టివ్ థెరపీ చూస్ చేయవచ్చు, టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా రైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ఏఐ మరియు జీనోమిక్స్ కలిసి ఇంకా యాక్యురేట్ పర్సనలైజ్ ప్లాన్స్ క్రియేట్ చేయగలుగుతాం. ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ని కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి పొటెన్షియల్ ఉన్న ఫీల్డ్. సో ప్రెసిషన్ ఆంకాలజీ వల్ల ప్రతి పేషెంట్కి టైలర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. రైట్ డయాగ్నోసిస్, రైట్ థెరపీ, బెటర్ రికవరీ ఛాన్సెస్కి కీ అవుతాయి.